ఫార్మాసిటీ కోసం తమ ప్రభుత్వ హయాంలో 14,000 ఎకరాలు సేకరించామని ఫార్మా కంపెనీలు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించినాం. ఆడబెట్టు ఫార్మాసిటీ, ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఈయన 4th సిటీ కడతారట, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట, తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. కొత్తగా జహీరాబాద్లో కొడంగల్లో పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట. ఇది ప్రపంచంతో పోటీ పడుతూ ఉంది. హైదరాబాద్ ఆనుకొని ఇంత పెద్ద ఫార్మాసిటీని ఒకటే దగ్గర ఇన్ని వేల ఎకరాల్లో పెడితే ఈ పొల్యూషన్ హైదరాబాద్ నగరంలో నివాసం ఉన్న ప్రజల జీవితాలు అల్లకల్లోలం చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆనుకొనే ఉంది. అసలు ఇంత పొల్యూషన్ తీసుకొచ్చే పరిశ్రమ పెట్టకూడదు. దూరంగా క్లస్టర్స్గా ఏర్పాటు చేసి దూరంగా పెట్టుకోవాలని ఆనాడే చెప్పాను. మేము చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన చేస్తున్నాం కూడా. సో ఇట్ ఈస్ ఎ గుడ్ పాలసీ ఫర్ ది స్టేట్. డీసెంట్రలైజ్ చేస్తున్నాము.